అందరికీ నమస్కారం అండి. మనం మాట్లాడుకునే టాపిక్ ఈరోజైతే అరవా శ్రీధర్ గారు మన రైల్వే కోటర్ ఎమ్మెల్యే గారు జనసేన తరపు నుంచి. సో ఇతను చేసింది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఒకవేళ నిజమైతే ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ఓకే బాగానే ఉంది. ఒకవేళ నిజమైతే ఇంకా అతని మీద ఇంకా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారిని. అలాగే ఇలాంటి ప్రజానాయకులు ఉన్నందుకు మన రాష్ట్రంలో మనం చాలా సిగ్గుపడాలండి. ఎందుకంటే అది అబద్ధం అయితే వేరే విషయం, నిజంగా జరిగి ఉంటే మనం చాలా సిగ్గుపడాలి. ఇతన్ని స్ఫూర్తిగా ఇంకొంతమంది ప్రజానాయకులు ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ఎంతవరకు మన రాష్ట్రం నాశనం అయిపోద్ది అనేది ఆలోచించండి. అలాగే జనసేన తరపు నుంచి ఉన్న నాయకులు కూడా, అంటే కార్యకర్తలు కూడా కొంతమంది ఇతన్నే స్ఫూర్తిగా తీసుకుంటే ఇంకా ఎన్ని ఘోరాలు మనం ఈ రాష్ట్రంలో చూడాల్సి వచ్చిందో ఆలోచించండి. సో ఇలాంటి ఎవ్వరూ ఉపేక్షించకండి.